महागणाधिपतये नमः। ओं नमो भगवते वासुदेवाय। ओं श्री गुरुभ्यो नमः। महाभारतं 7వ భాగం ద్రౌపదీ స్వయంవరం. ద్రౌపదీ స్వయంవరం గురించి సభలో ప్రకటించుచున్న దృష్టద్యుమ్నుడు. స్వయంవర మండపంలో అనేక మంది రాజులు ఉపస్థితులై ఉన్నారు. వారిలో ఒకరిని వరించడానికి కృష్ణ సిద్ధంగా ఉంది. దృష్టద్యుమ్నుడు మత్స్యయంత్రం గురించి రాజుల గురించి కృష్ణకు చెప్పాడు. స్వయంవరానికి దుర్యోధనాదులు, కర్ణుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శృతసేనుడు, అశ్వత్థామ, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధారరాజులు, సారణుడు, సాత్యకి, సాంబుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, కృతవర్మ, యుయుధానుడు, సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుదక్షిణుడు, సుషేణుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔసీనరుడు, చేకితానుడు, జనమేజయుడు, శిశుపాలుడు, జయద్రథుడు, బృహద్రథుడు, సత్యవ్రతుడు, చిత్రంగదుడు, సువాంగదుడు, భగీరథుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరాజులు, యదు, వృష్టి, భోజ, అంధక వంశరాజులు మొదలైన రాజులతో సంభావనల కోసం బ్రాహ్మణ సమూహాలు వచ్చారు. అన్న బలరామునితో వచ్చిన శ్రీకృష్ణుడు పాండవులను గుర్తించాడు. కనుసైగతో యదువీరులను స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు. ఒక్కొక్కరే స్వయంవరంలో పాల్గొని విల్లు కూడా ఎక్కుపెట్టలేకపోయారు. కర్ణుడు, శల్యుడు లాంటి వారు ఎక్కుపెట్టిన మత్స్యయంత్రాన్ని ఛేదించలేకపోయారు. అది చూసిన అర్జునుడు ధర్మరాజు వైపు చూశాడు. ధర్మరాజు వెళ్లమని సైగ చేశాడు. సభాస్థలి వైపు వెడుతున్న అర్జునుని చూసి కొంతమంది ఇతనికి ఎందుకు, ఇతని వలన ఏమవుతుందని చులకనగా చూసినా కొందరు బ్రాహ్మణులు మర్యాద కాపాడాలని వేడుకున్నారు. అతి సులువుగా విల్లు ఎక్కుపెట్టి 5 బాణాలను వదిలి మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. రాజులంతా చేష్టలుడిగి చూస్తున్నారు. బ్రాహ్మణులు అత్యంత ఉత్సాహం చూపెట్టారు. ధర్మరాజు భీముని అర్జునునికి తోడు ఉంచి తను విడిదికి వెళ్ళాడు. ద్రుపదరాజపుత్రి అర్జునుని మెడలో వరమాల వేసింది. అందరూ ఇది చూసి ఆగ్రహోదగ్రులయ్యారు. దుర్యోధనుని నాయకత్వంలో విద్యాపటిమ చూపించి గెలుచుకున్న బ్రాహ్మణుని తప్పు లేదు. కానీ ద్రుపదుడు మనలను పిలిపించి అమర్యాద చేశాడు. ఇతని బలాన్ని అణచివేయాలి అని అన్నాడు. బ్రాహ్మణులు అర్జునుని ప్రోత్సహిస్తూ రాజులతో కలియబడ్డారు. ద్రుపదుడు అర్జునుని ప్రక్కన నిలబడ్డాడు. అర్జునుడు బ్రాహ్మణులను వారించి భీమునికి సైగ చేసి రాజులతో తలబడ్డాడు. ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుని ప్రవేశం అవుతుంది. శ్రీకృష్ణుడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బలరామునితో, అన్నయ్య, పాండవులను చూశావా? వెళ్ళిపోయిన వారు ధర్మరాజు, నకుల, సహదేవులు. చెట్లు పెరికి యుద్ధం చేస్తున్నవాడు భీముడు, బాణాలను సంధించి యుద్ధం చేస్తున్నవాడు అర్జునుడు అన్నాడు. లక్క ఇంటిలో మరణించారని అనుకున్నవాళ్లు ఇక్కడ కనబడటం బలరామునికి ఆశ్చర్యం కలిగించింది. కర్ణుడు అర్జునుని నైపుణ్యం చూసి, నన్ను ఎదిరించడం దేవేంద్రునికి, అర్జునునికి, పరశురామునికి తప్ప సాధ్యం కాదు. నువ్వు ఎవరవు అని అర్జునుని అడిగాడు. అర్జునుడు, నేను వీరిలో ఎవరినీ కాను, కానీ ముందు యుద్ధం చెయ్యి అన్నాడు. భీముడు శల్యునితో యుద్ధం చేసి ఓడించాడు. బ్రాహ్మణులతో యుద్ధం ఏమిటి అని రాజులు వెనుతిరిగారు. కానీ దుర్యోధనుడు మాత్రం ఈ బ్రాహ్మణులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని విచారిస్తుండగా శ్రీకృష్ణుడు, సుయోధన, ఇతరులు చేయలేని కార్యం ఈ బ్రాహ్మణుడు చేశాడు. ద్రౌపదిని భార్యగా పొందాడు. ఇక అతని గురించి మనకు ఎందుకు, పదండి అని వారించాడు. దుర్యోధనాదులు సరే అని వెళ్ళిపోయారు. కుంతీదేవి విడిదిలో ఆందోళన పడసాగింది. స్వయంవరానికి వెళ్లిన పాండవులు ఎంతకీ రాకపోయేసరికి దుర్యోధనాదులు గుర్తించి చంపివేశారేమో అని కలతపడింది. ముందుగా ధర్మరాజు, నకుల, సహదేవులు వచ్చారు. తరువాత అర్జునుడు, భీముడు ద్రౌపదితో వచ్చారు. రాగానే అర్జునుడు కుంతీదేవితో, అమ్మా, మేము ఒక భిక్ష తీసుకువచ్చాము అన్నాడు. వారిని చూడకుండానే కుంతి, మీరు 5 ఉపయోగించండి అని చెప్పింది. ఆ తరువాత కొడుకు తీసుకువచ్చింది ఒక కన్యనని తెలుసుకొని అధర్మం పలికినందుకు భయపడింది.
ఆమె, ధర్మరాజా, ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను. ఇది అధర్మం, లోక విరుద్ధం. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునుని చూసి, అర్జున, ఈమెను నీవు గెలుచుకున్నావు గనక నీవు వివాహం చేసుకో అన్నాడు. అందుకు అర్జునుడు ధర్మరాజుతో, అన్నయ్య, పెద్దవారు మీరుండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు. ఈమెను మీరు వివాహం చేసుకోండి అన్నాడు. ధర్మరాజు, మనలో మనకు తగువెందుకు, మనం 5గురం వివాహం చేసుకుందాం అన్నాడు. శ్రీకృష్ణుడు బలరామ సహితంగా అక్కడకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుని ధర్మరాజుకు కుంతీదేవికి నమస్కరించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో, బ్రాహ్మణ వేషాలలో ఉన్న మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు అన్నాడు. శ్రీకృష్ణుడు, ధర్మజ, సూర్యుని మేఘములు కమ్మినంత మాత్రాన తేజస్సు దాగుతుందా? మీరు ఏ వేషంలో ఉన్నా మీ తేజస్సు మిమ్మల్ని గుర్తించేలా చేసింది. మత్స్యయంత్రాన్ని అర్జునుడు కాక మరెవ్వరు ఛేదించగలరు? ఎలాగో లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి బలరామునితో కలిసి వెళ్ళిపోయాడు. ద్రుపదుడు కుమారుని పిలిచి, దృష్టద్యుమ్న, ఎవరో బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకువెళ్ళాడు. నీవు పోయి వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునిరా అని చెప్పాడు. దృష్టద్యుమ్నుడు భీమార్జునుల వెంట వెళ్ళి జరిగినది చూసి వచ్చాడు. ద్రుపదునితో, తండ్రి, ఆ ఇరువురు ద్రౌపదిని తీసుకుని ఒక వయస్సు పైబడిన స్త్రీకి చూపించారు. అందరూ ఆమెకు నమస్కరించారు. అందులో పెద్దవాడు చెప్పినది విని మిగిలిన 4 వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చారు. అందులో కొంత భాగం బలిదానాలకు, అతిథులకు పెట్టారు. మిగిలిన దానిలో సగభాగం బలిష్ఠుడైన 2వ వానికి పెట్టారు. మిగిలినది మిగిలిన వారు తిన్నారు. చెల్లి ద్రౌపది వారికి విసుక్కోకుండా సేవలు చేసింది. వారందరికీ దర్భలతో పడకలు తయారు చేసింది. వారంతా ఏనుగులు, గుర్రాలు, యుద్ధాలు గురించి మాట్లాడుకుంటున్నారు. వారి నడవడి బ్రాహ్మణుల వలె లేదు, శ్రేష్టమైన రాజకుమారుల వలె ఉన్నారు. దృష్టద్యుమ్నుడు చెప్పాడు. అయినా ద్రుపదునికి నమ్మకం కుదరక తన పురోహితుని పిలిపించి, విప్రోత్తమ, నీవు వెళ్ళి వారి వద్ద పుట్టుపూర్వోత్తరాలు కనుక్కునిరా అని పంపాడు. పురోహితుని చూసి ధర్మరాజు తగిన విధంగా సత్కరించాడు. ఆ పురోహితుడు ధర్మరాజుతో, బ్రాహ్మణోత్తమ, ద్రుపదుడు ఆడపిల్ల తండ్రి కదా, మీ కులగోత్రాలు అడిగి రమ్మన్నాడు అన్నాడు. ధర్మరాజు, విప్రోత్తమ, మీ రాజు మత్స్యయంత్రం కొట్టిన వాడికి పిల్లనిస్తానని చెప్పాడు. మా సోదరుడు సాధించాడు. మా కులగోత్రాలు తెలుసుకుని ఏమి చేస్తాడు? వీరుడు కాని వారు మత్స్యయంత్రం కొట్టగలరా? మీ మహారాజు కోరిక తీరింది కదా, విచారమేలా అని మర్మంగా మాట్లాడాడు. చేసేది లేక ఆ విప్రుడు ఆ విషయాన్ని ద్రుపదునికి చెప్పాడు. విప్రుని మాటలకు ద్రుపదుని సందేహం కొంతవరకు తీరినా మనసులో ఇంకా ఏదో సందేహం. అది తీర్చుకోవడానికి 4 జాతుల వారికి అనువైన రథాలను సిద్ధం చేయించి దృష్టద్యుమ్నుని పాండవులను తీసుకురావడానికి పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన రథాలను ఎక్కి ద్రుపదుని వద్దకు వచ్చారు. పాండవులకు ఎదురేగి అతిథి సత్కారాలు గావించి వారికి అనేక కానుకలు పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన ఆయుధాలను మాత్రం తీసుకున్నారు. ద్రుపదుడు సంతోషించాడు. వారు క్షత్రియులన్న నిర్ధారణకు వచ్చాడు. కానీ వారి నోటితో చెబితే బాగుంటుందని ధర్మరాజుతో, అయ్యా, మీరు దేవతల, గంధర్వల, క్షత్రియుల లేక బ్రాహ్మణుల, చెప్పి నా సందేహం తీర్చండి. మీ నిజస్థితి తెలియకుండా నా కుమార్తెను ఎలా ఇవ్వగలను అన్నాడు. ఇక దాచడం భావ్యం కాదని ధర్మరాజు, ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము, పాండురాజు పుత్రులము. నా పేరు ధర్మరాజు. వీరు భీమార్జున నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని నా తమ్ముడు అర్జునుడు ఛేదించాడు. ఈమె మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు. అది విన్న ద్రుపదుడు తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ధర్మరాజు పక్కన కూర్చుని, విచిత్ర వీర్యుని మనుమడు పాండురాజు కుమారుడు నాకు అల్లుడు కావడం నాకు సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతడిని వరించిన కన్యతో అర్జునునికి వివాహం చేస్తాను అన్నాడు. దానికి ధర్మరాజు, అర్జునుడి కంటే ఇద్దరం పెద్దవాళ్లం ఉన్నప్పుడు అదెలా కుదురుతుంది అన్నాడు. ద్రుపదుడు, అయితే పెద్దవాడివైన నీవు వివాహం చేసుకో, ధర్మబద్ధంగా ఉంటుంది అన్నాడు.
ధర్మరాజు అలా కాదు, అర్జునుడు తెచ్చిన భిక్ష 5గురు పంచుకోవాలని మా తల్లిగారి కోరిక. అందువలన ఈ కన్యను మేము 5గురం వివాహం చేసుకుంటాం అన్నాడు. అది విన్న ద్రుపదుడు, అదేమిటి, ఒక పురుషుడు చాలామంది కన్యలను వివాహం చేసుకోవచ్చు, ఒక కన్యను మాత్రం ఎక్కువ మంది వివాహమాడటం లోక విరుద్ధం, కనుక ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాం అన్నాడు. మరునాడు వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అందరూ సమావేశమైన సమయంలో ద్రుపదుడు వ్యాసునితో జరిగినదంతా వివరించి, మహాత్మా, ఒక కన్యను 5గురు పురుషులకు ఇవ్వడం లోకవిరుద్ధం కదా, తమరే ధర్మ నిర్ణయం చెయ్యండి అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి, మాకు మా తల్లి దైవం, ఆమె మాటను మేము జవదాటం, నేను మాట వరుసకు కూడా అబద్ధం చెప్పను, నా నోట ఈ మాట ఎలా వచ్చిందో తెలియడం లేదు. పూర్వం జటిల అను ఋషికన్య 7గురు ఋషులను వివాహమాడింది. దాక్షాయిని అనే కన్య ప్రచేతనులు అనబడే 10 మందిని వివాహం చేసుకుంది. కనుక ద్రుపద మహారాజా, ఆలోచించక నీ కుమార్తెను మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యవచ్చు అన్నాడు. ఇరువురి వివాదం విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించాడు. ద్రుపదునితో, మహారాజా, నీ కుమార్తెను ధర్మరాజు చెప్పినట్లు వారు 5గురికి ఇచ్చి వివాహం చెయ్యి, ఇది ధర్మ నిర్ణయం, ఇందుకు కారణం చెబుతాను అని చెప్పి ద్రుపదుని ఏకాంతానికి తీసుకువెళ్ళాడు. ద్రుపదుడితో, ద్రుపద మహారాజా, పూర్వం మౌద్గల్యముని భార్య ఇంద్రసేన మహాపతివ్రత. మౌద్గల్యుడు కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు. అయినా అసహ్యించుకోకుండా సేవలు చేస్తోంది. ఒకరోజు భర్తకు భోజనం పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉన్నప్పుడు అందులో భర్త వేలు ఊడిపడి ఉండడం చూసి అది పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. ఇది చూసి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు. ఇంద్రసేన, నీ పతిభక్తి అమోఘం, నీకు ఏమి వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. నాథ, నాకు వాంఛలు తీరలేదు, అందుకు మీ రూపం అడ్డు వస్తోంది. మీరు అందమైన 5 రూపాలుగా మారి నా కోరికలను తీర్చండి అని అడిగింది. అందుకు అంగీకరించిన మౌద్గల్యుడు మనోహరమైన 5 రూపాలు ధరించి భార్య కోరిక తీర్చాడు. కొంతకాలం తరువాత అతడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కాని కోరికలు తీరని ఇంద్రసేన మరుజన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది. ఆమె చాలా కాలం కన్యగా మిగిలిపోయింది. శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. శివుని చూసిన ఇంద్రసేన తన మనసులోని బలవత్తరమైన కోరికతో, శివుని చూసిన తత్తరపాటుతో నాకు భర్త కావాలి అని 5 సార్లు చెప్పింది. శివుడు ఆమెతో, తథాస్తు, మరుజన్మలో నీకు 5గురు భర్తలు లభిస్తారు అన్నాడు. అది విని ఆమె తన పొరపాటు గ్రహించింది. దేవా, ఒక కన్యకు 5గురు భర్తలు లభించడం లోకవిరుద్ధం కదా, నాకు ఈ వరం వద్దు అన్నది. అందుకు శివుడు, సాధ్వి, నీవు 5గురు భర్తలతో ధర్మబద్ధం అయిన కాపురం చేస్తావు అన్నాడు. అలా అయితే నాకు నిరంతర పతిసేవా భాగ్యం కావాలి, నాకు ఒక్కొక్కరితో ఏకాంత జీవితం కావాలి, కన్యాత్వం చెడకుండా కాపురం కావాలి అని అడిగింది. శివుడు ఆమె కోరిన విధంగా వరాలిచ్చాడు. నువ్వు వెళ్ళి గంగా తీరంలో ఉన్న ఇంద్రుడిని తీసుకురా అన్నాడు. ఆ సమయంలో యమధర్మరాజు సత్రయాగం చేస్తున్నాడు. యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రాణిహింస చెయ్యలేదు. లోకంలో మరణాలు తగ్గి భూభారం ఎక్కువైంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళి, దేవా, మరణం లేకుంటే మానవులకు మాకు తేడా ఏమిటి, అందుకు తరుణోపాయం తమరే చెప్పాలి అన్నారు. అందుకు బ్రహ్మదేవుడు, యముని సత్రయాగం ముగిసేదాకా మీరు నిశ్చింతగా ఉండండి, ఆ తరువాత అతడు మానవులను అంతమొందిస్తాడు. మీ తేజస్సు, యముని తేజస్సుతో పుట్టిన వీరులు ఆయనకు సహాయంగా ఉంటారు అన్నాడు. దేవతలు ఇంద్రలోకం వెడుతూ గంగా తీరంలో ఏడుస్తున్న కాశీరాజు కూతుర్ని చూశాడు. ఇంద్రుడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆమె, అది తెలుసుకోవాలంటే నా వెంట రావాలి అని శివుని దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ సమయంలో శివుడు ఒక యువతితో పాచికలాడుతున్నాడు. ఇంద్రుడు, ముల్లోకాలకు అధిపతిని, నా ముందు జూదం ఆడుతావేమి అని అహంకారంతో అన్నాడు. అందుకు శివుడు కోపించి, గర్వంతో మాట్లాడకు, నీకు చేతనైతే ఆ కొండ గుహను చీల్చు అన్నాడు. ఇంద్రుడు సరేనని గుహను చీల్చగానే తనలాంటి నలుగురిని చూసి ఆశ్చర్యపోయాడు.
శివుడు నిజరూపం ధరించి మీ 5 ఇంద్రులు మానవలోకంలో జన్మించండి, కాశీరాజు పుత్రిక మానవకాంతగా జన్మించి మీకు భార్య అవుతుంది అన్నాడు. ద్రుపద మహారాజా, ఆ 5 ఇంద్రులే పాండవులు. కాశీరాజు కుమార్తె నీ ఇంట పెరుగుతున్న యజ్ఞసేని. నీకు అనుమానం అయితే వారి నిజరూపాలు చూడు అని తన తపోమహిమతో వారి రూపాలు చూపగా వెలుగుతున్న వారి నిజరూపాలను చూశాడు. వ్యాసుడు, ద్రుపద, పూర్వం నితంతుడు అనే రాజర్షి కుమారులు కూడా ఔసీనర పుత్రికను స్వయంవరంలో గెలిచి వివాహమాడారు కనుక నీ కూతురిని పాండవులకిచ్చి వివాహం జరిపించు అన్నాడు. వ్యాసుని మాటలతో ద్రౌపదుని సందేహం తీరింది. ద్రౌపదిని పాండవులకు ఇవ్వడానికి సమ్మతించాడు. పాండవుల తరపున ధౌమ్యుడు పౌరోహిత్యం వహించాడు. సర్వాలంకార భూషిత అయిన ద్రౌపదిని ముందుగా వేదోక్తంగా ధర్మరాజుకు ఇచ్చి వివాహం చేయించారు. తరువాత పరమశివుని ప్రార్థించగానే తిరిగి కన్యాత్వం సిద్ధించింది. ఆ తరువాత భీమసేనునికి, ఆ తరువాత అర్జునునికి, ఆ తరువాత నకుల సహదేవులకు వేదోక్తంగా వివాహం జరిపించారు. ఆపై కుంతీదేవి ఆశీర్వాదం పొంది ఆపై పెద్దల ఆశీర్వాదం పొందారు. ఆదిపర్వము అష్టమాశ్వాసం. ద్రౌపదీ స్వయంవరం తరువాత ద్రుపదుడు పాండవులకు ఆభరణాలను, ఏనుగులను, గుర్రాలను కానుకగా ఇచ్చాడు. ద్రౌపది కూడా పతివ్రత ధర్మంతో 5 భర్తలకు సేవ చేస్తోంది. కుంతీదేవి కూడా కోడలిని సకలైశ్వర్యవంతురాలిగా, సంతానవతిగా దీవించింది. ద్వారకానగరంలో ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల వివాహ సమయంలో అనేక కానుకలు పంపాడు. ఆ విధంగా పాండవులు 1 సంవత్సర కాలం రాజభోగం అనుభవించారు. దుర్యోధనుడు వేగుల వలన మత్స్యయంత్రాన్ని ఛేదించింది అర్జునుడని తెలుసుకొని పాండవులు లక్క ఇంట్లో మరణించనందుకు చింతించాడు. విదురుడు ఈ విషయం తెలిసి సంతోషించాడు. ధృతరాష్ట్రుడు మాత్రం ద్రుపదుని కుమార్తె ద్రౌపదిని చేసుకుని పాండవులు మిత్రలాభం పొందారని అనుకున్నాడు. ఒకరోజు విదురుడు ధృతరాష్ట్రుని వద్ద లేని సమయం చూసి దుర్యోధనుడు కర్ణునితో వచ్చి, తండ్రి, పాండవులు బ్రతికే ఉన్నారు. విదురుడు పాండవ పక్షపాతి అని తెలిసి కూడా నీవు అతనికి విలువ ఇవ్వడం దురదృష్టకరం అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో, నాయనా, నేను పైకి పాండవులంటే ఇష్టం ఉన్నట్లే ఉంటాను, కానీ అది నిజం కాదు. విదురునికి అది తెలియనీయను. మనం ఒక విషయం మరువకూడదు. పాండవులకు దైవబలం ఉంది. మనం వారిని ఏమీ చెయ్యలేము అని చెప్పాడు. దుర్యోధనుడు, తండ్రి, పాండవులు ఇప్పుడు ద్రుపదరాజపురంలో ఉన్నారు. వారికి పాంచాలరాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, వృష్టి, అంధకరాజులు తోడుగా ఉన్నారు. వారిని బలహీనులను చెయ్యాలంటే పాంచాలరాజు నుండి వేరు చెయ్యడం ఒక మార్గం. రెండవది, కుంతీపుత్రుల మధ్య, మాద్రీపుత్రుల మధ్య విభేదం సృష్టించడం. మూడవది, అందగత్తెలైన స్త్రీలను ప్రయోగించి పాండవులు, ద్రౌపది మధ్య విభేదం సృష్టించడం. నాలుగవది, కుటిలోపాయంతో భీముని చంపి పాండవులను నిర్వీర్యులను చెయ్యడం. వీటిలో ఏది మంచిదో మీరే నిర్ణయించండి అన్నాడు. కర్ణుడు దుర్యోధనునితో, దుర్యోధన, సజ్జనులు సత్ప్రవర్తనులు అయిన పాండవులను ద్రుపదుడు వదులుకోడు. ద్రౌపది కోరి పాండవులను వివాహమాడింది కనుక విభేదం సృష్టించడం సాధ్యం కాదు. భీముని చంపడం సాధ్యమైన పని కాదు. ఇప్పటి వరకు చేసిన అటువంటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కనుక ద్రుపదుని ఓడించి పాండవులను పట్టుకువస్తాం అన్నాడు. ధృతరాష్ట్రుడు పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను అని అన్నాడు. మరునాడు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారితో సమావేశమై విషయం వివరించాడు. భీష్ముడు దుర్యోధనునితో, సుయోధన, నాకు మీరు పాండుసుతులు సమానమే. పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించను. పాండవులు కూడా ఈ రాజ్యానికి వారసులు కనుక వారికి అర్ధరాజ్యం ఇచ్చి కీర్తిమంతుడివికా అన్నాడు. ద్రోణుడు, సుయోధన, కర్ణుని మాట వినవద్దు, తాతగారి మాట పాలించు అన్నాడు. ఈ మాటలు కర్ణునికి ఆగ్రహం కలిగించాయి. సుయోధన, వీరి మాటలు వినవద్దు. వీరు నీ సంపదను అపహరించి నీకు తలపెడతారు అన్నాడు. ద్రోణుడు, కర్ణ, మేము కీడు తలపెట్టువారమా? నీవు మేలు తలపెట్టువాడవా? నీ వలననే ఈ కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది అని కర్ణునితో అన్నాడు.
విదురుడు కలగజేసుకొని వారిద్దరినీ వారించి, పెద్దలైన భీష్మ ద్రోణుల మాటలను పాటించడం నీ ధర్మం. పాండవులు అజేయులు. ఇప్పుడు ద్రుపద మహారాజు అండ ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వంటి మిత్రుల బలం ఉన్నది. వారిని జయించడం అసాధ్యం. పురోచనునితో లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టిన అపకీర్తి పోవాలంటే అర్ధరాజ్యం ఇవ్వడం ఉచితం అన్నాడు. గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు పాండవులను తీసుకురావడానికి విదురుని పంపించాడు. విదురుడు ద్రుపదునితో, ద్రుపద మహారాజా, మీతో బంధుత్వం కలిసినందుకు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యాదులు సంతోషిస్తున్నారు. పాండవులను, కుంతీదేవిని, కోడలైన ద్రౌపదిని చూడాలని ధృతరాష్ట్రుడు కుతూహలపడుతున్నాడు. మీరు అనుమతిస్తే పాండవులను నా వెంట హస్తినకు పంపగలరు అన్నాడు. ద్రుపదుడు విదురునితో, విదురా, నీవు, భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు పాండవుల శ్రేయస్సును కోరుతూ ఉంటారు. మీరు ఏది చేసినా అది వారికి క్షేమమే అన్నాడు. శ్రీకృష్ణుడు, మనం ఆలోచించనవసరం లేదు. విదురుడు సదా పాండవుల క్షేమం కోరుతూ ఉంటాడు. పాండవులు కోరుకున్నది సిద్ధిస్తుంది అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు, శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి, వారి మాట మాకు శిరోధార్యం అని అన్నాడు. ద్రుపదుని అనుమతి తీసుకొని తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది, సోదరులతో సహా విదురుని వెంట హస్తినకు పయనమయ్యాడు. దృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఎదురేగి పాండవులకు స్వాగతం పలికారు. హస్తినాపుర ప్రజలు పాండవులకు ఉన్న దైవబలం వారిని ఆపదల నుండి రక్షించిందని, ఇక ధర్మరాజు మనల్ని పరిపాలిస్తాడని సంతోషించారు. పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి, ధృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. ఇలా ఆనందంగా 5 సంవత్సరాలు గడిచాయి. అర్ధరాజ్యాభిషేకం. ఒకరోజు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోధనాదులు సమావేశమై ఉండగా శ్రీకృష్ణుని సమక్షంలో ధృతరాష్ట్రుడు పాండవులతో, ధర్మరాజా, పెద్దల ఎదుట శ్రీకృష్ణుని సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. మీ తండ్రి ఐశ్వర్యం మీకు ఇస్తున్నాను, స్వీకరించండి. ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని మీ రాజ్యాన్ని పాలించుకోండి అని చెప్పి ధర్మరాజుని అర్ధరాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. భీష్ముడు, ద్రోణుడు ఇందుకు అంగీకరించారు. పాండవులు తల్లిని, భార్యని, తమ్ములను తీసుకొని ఖాండవ ప్రస్థానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిపించి పాండవులకు రాజధాని నిర్మించి ఇవ్వమని చెప్పాడు. ఇంద్రుడు దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో విలాసవంతమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. పాండవులు, శ్రీకృష్ణుడు వ్యాసుని అనుమతితో నగర ప్రవేశం చేశారు. ధర్మరాజు పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇంద్రప్రస్థానికి నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి, మహర్షి, మా పూర్వజన్మ సుకృతంగా మీ దర్శన భాగ్యం లభించింది అన్నాడు. నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి, మీకు అన్ని ధర్మాలు తెలుసు, మీకు తెలియని ధర్మం లేదు. ద్రౌపది మీ 5గురి భార్య. ఇది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు. స్త్రీ వలన విరోధం రావడం సహజం. సుందోపసుందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకుని మృతి చెందారు. నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు, ఉపసుందుడు అనే 2 కుమారులు ఉన్నారు. వారిరువురు బ్రహ్మను గురించి ఘోరమైన తపమాచరించారు. బ్రహ్మదేవుని వద్ద వారు కామగమనం, కామరూపం, మరణమే రాకూడదని వరాలు కోరారు. బ్రహ్మదేవుడు మిగిలిన వరాలు ఇచ్చి మరణమే రాకుండా వరమివ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదని అడిగారు. బ్రహ్మదేవుడు అందుకు సరేనని అంగీకరించాడు. సుందోపసుందుల వృత్తాంతం. వరబలంతో వారు తాపసికులను, రాజులను వేధించసాగారు. వారంతా బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి వేరే వారి చేతిలో మరణం లేదు, కానీ ఒకరి చేతిలో ఒకరు మరణించవచ్చు కదా అనుకుని విశ్వకర్మని పిలిచి లోకోత్తర సుందరిని సృష్టించమని అడిగాడు. విశ్వకర్మ అంగీకరించి తిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు. తిలోత్తమ బ్రహ్మదేవునితో తనను సృష్టించిన కారణమేమిటి అని అడిగింది.
బ్రహ్మదేవుడు ఆమెతో సుందోపసుందుల వృత్తాంతం చెప్పి వారిరువురికి ఒకరిలో ఒకరు కలహించుకుని మరణించేలా చెయ్యమని చెప్పాడు. తిలోత్తమ అలాగేనని బ్రహ్మదేవునికి భక్తితో ప్రదక్షిణ చేసింది. బ్రహ్మదేవుడు ఆమె అందానికి ముగ్ధుడై నలుపక్కల ముఖం తిప్పడంతో అతడు అప్పటి నుండి చతుర్ముఖుడైనాడు. తిలోత్తమ అందానికి దేవేంద్రునికి రెండు కళ్ళు చాలక ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూడడంతో అప్పటి నుండి అతడు సహస్రాక్షుడైనాడు. తిలోత్తమ సుందోపసుందుల కంట పడగానే వారు కామమోహితులై తిలోత్తమ నాది నాది అని చెరి ఒక చెయ్యి పట్టుకొని లాగుతూ నీకు ఎవరు కావాలి అని అడిగారు. తిలోత్తమ వారితో మీలో ఎవరు బలవంతులో వారిని ప్రేమిస్తానని చెప్పింది. విచక్షణ కోల్పోయి వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసుకొని ఇద్దరూ మరణించారు. కనుక ఎంతటి బలవంతులకు ధైర్యవంతులకు స్త్రీ కారణంగా విరోధం రావచ్చు అన్నాడు. నారదుని మాటలోని అంతరార్థం పాండవులు గ్రహించారు. అర్జునుని తీర్థయాత్ర. నారదుడి మాటలో అంతరార్థం గ్రహించిన పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పరచుకున్నారు. ద్రౌపది ఒక్కొక్కరి ఇంట్లో 1 సంవత్సరం ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంవత్సర కాలం మిగిలిన వారు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని, పొరపాటున అలా చేస్తే 12 నెలల తీర్థయాత్ర చెయ్యాలని ఒప్పందం చేసుకున్నారు. నారదుని ఎదుట ఒప్పందం చేసుకున్నట్లు నడుచుకుంటామని పాండవులు ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసినట్లు నడుచుకోసాగారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుని ఆవును కొందరు దొంగిలించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునుని దగ్గరకు వచ్చి దొంగలను శిక్షించి గోవును తెచ్చి ఇవ్వమని అడిగారు. ఆయుధాగారంలో ఉన్న తన ధనస్సు తీసుకోవాలంటే అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఆయుధాగారంలో ఉన్నాడు. అక్కడికి వెడితే నియమం భంగమవుతుంది. కానీ బ్రాహ్మణుని బాధను నివారించడం తన ధర్మమని భావించి ఆయుధగారానికి వెళ్ళి ధనస్సు తెచ్చి దొంగలను చంపి గోవును తెచ్చి ఇచ్చాడు. నియమభంగం జరిగినందుకు అర్జునుడు తీర్థయాత్ర చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ధర్మరాజు మాత్రం వచ్చింది సత్కార్యం నిమిత్తం కనుక నియమభంగం జరగలేదని చెప్పాడు. అర్జునుడు అన్నయ్య ఏదో సాగుతో ధర్మం తప్పడం భావ్యం కాదు కనుక తీర్థయాత్ర చెయ్యడానికి నాకు అనుమతి ఇవ్వు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.